139వ కీర్తన 139వ కీర్తన. ఏంటి 139వ కీర్తన 23వ వచనం. చాలమ్మా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ఈ యొక్క మాటల్లో ప్రార్థన చాలా అవసరం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. మన హృదయాన్ని దేవుడు పరిశోధన ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకొనుము అని మనము దేవునికి అప్పగించుకోవాలా? నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. హల్లెలూయా. నీకు నచ్చనిది ఏదైనా నా లోపట ఉన్నదేమో చూడండి ప్రభువా. మనకు మనమే మంచోళ్ళమి, మనకు మనమే పరిశుద్ధులమి, మనకు మనమే గొప్ప వాళ్ళమి అనిపించుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో దావీదు చేసేటువంటి ఈ ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. దేవుని పిల్లలు, ప్రతిరోజు ఈ ప్రార్థన నేర్చుకునేటప్పుడు దేవునికి మనం బహు ఇష్టలుగా జీవించడం మొదలు పెడతాం. దావీదు దేవునికి చాలా ఇష్టంగా జీవించాడు. ఆయన ఏమని ప్రార్థన చేసేవాడంటే, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన నాలో ఏది ఉండకూడదు. హల్లెలూయా. మనం పుట్టుకతోటే పుట్టేటువంటి స్వభావం ఏంటి అంటే అన్నీ వస్తాయి మన లోపల. కోపము, ద్వేషము, కలహము, అసూయ, ఈర్ష, ఇవన్నీ మన లోపల తల్లి కడుపులో పుడుతుండగానే ఈ స్వభావాలన్నీ మనలో ఉంటాయి. అయితే అవన్నీ మన లోపల నుండి పోవాలా. హల్లెలూయా. మనము ఈ లోకంలో దేవుని బిడ్డలమే. హృదయ అంతరంగంలో ఒక అలంకరణ దేవుడు కోరుకుంటాడు. ఆ అలంకరణ కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. హల్లెలూయా. పౌలు గారు ఒక మంచి మాట అంటారు, ఏంటంటే, నేను దినదినము చనిపోతున్నాను. హల్లెలూయా. ఆయన దినదినము చనిపోతున్నాడంట. దేని విషయంలో చనిపోతున్నాడంటే, ఈ లోక విషయాల్లో, లోక పాపం విషయంలో, వ్యర్థమైన విషయాల్లో, ప్రతి దాంట్లో కూడా దినదినము చనిపోతూ ఆయన క్రీస్తు స్వారూప్యము అతని యందు ఏర్పడాలని ఆయన ప్రయాసపడేవాడంట. దేవునికి స్తోత్రం. క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలో దేవుడైనప్పటికీ మనకి మాదిరికరంగా ఎంత దీనత్వంతో, ఎంత తగ్గింపుతో, ఎంత గొప్పగా ఆయన జీవించాడో. యేసు ప్రభు సర్వజ్ఞాని. హల్లెలూయా. ఎవరు ఆయన ఎదురుగుంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేవాడు, ఎలా నడుచుకోవాలో నడుచుకునేవాడు, ఎలా తగ్గించుకోవాలో తగ్గించుకునేవాడు, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఆ పరిపూర్ణత ఆయన కలిగి జీవించాడు. కనుక ఆయన లాంటి జీవితం మనం జీవించడానికి లోకంలో ప్రయాసపడాలా. హల్లెలూయా. ఉన్నట్టుగానే మనం ఈ లోకంలో ఉంటే సరిపోదండి, మన లోపట ఒక రూపాంతర అనుభవం కలగాల. హల్లెలూయా. మనం ఆడే ప్రతి మాట దేవునికి మహిమను తీసుకురావాలి. మనం నడిచే ప్రతి నడవడిక దేవుడికి మహిమను తీసుకురావాలి. అయితే ఇది మన వల్ల కాదు, కానీ దావీదులాగా దేవునికి అప్పగించుకోవాలా. హల్లెలూయా. దేవా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు నచ్చలేనివి ఏవైనా నా లోపట ఉంటే అవన్నీ తీసివేయి ప్రభా. నీలాగా నేను ఉండాలి ప్రభా. హల్లెలూయా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి ప్రభా. ర్యాష్గా మాట్లాడడము, కోపపడిపోవడము. కోపంలో కూడా రకాలు ఉంటాయి. మంచి కోపం ఉంటుంది, చెడ్డ కోపం ఉంటుంది. హల్లెలూయా. దేవుని కోపాన్ని మీరు ధరించుకొని ఉండాలా. ఎలా ఉండాలా? దేవుని కోపాన్ని మీరు ధరించుకొని ఉండాలా. హల్లెలూయా. దేవుడి విషయంలో రోషము కలిగి మీరు జీవించాలా. దేవుడి కొరకు మీరు బ్రతికేవారుగా ఉండాలి. ఏమి చేసినా, పౌలు అంటాడు, నేను కూర్చున్నా, నేను లేచినా, నేను తింటున్నా, ఏం చేస్తున్నా దేవుడికి మహిమకరంగా నేను ప్రతిదీ కూడా చేస్తున్నాను. పౌలు ఒక్కడే చెప్పగలడు దమ్ముగా, ఏంటంటే నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి. ఈ భూమి మీద ఎవరు చెప్పలేరేమో. మనం ఎవరిని కూడా చూసి నడవకూడదండి, ఎవరిని పోలి నడవకూడదు. ఏ ఒక్క మనిషిలోని కూడా బలహీనతలు ఉంటాయి, కానీ యేసుని పోలి నడవాలి. హల్లెలూయా. దేవుడు ఇలా చెప్పాడు కదా, వాక్యం ఇలా చెప్తుంది కదా అన్నటువంటి ఒక పరిపూర్ణత మనము కలిగి లోకంలో
జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనిషిని లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. నువ్వెంత అందంగా ఉన్నావా, ఎంత ఎత్తుగా ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావు అన్నది పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడంట. హల్లెలూయా. నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయంలో ఏముంది? హల్లెలూయా. హృదయంలో కుట్రలు, కోపాలు, ద్వేషాలు, కలహాలు ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు. అది లక్ష్య పెడతాడు, దాన్ని చూస్తాడంట దేవుడు. నీ హృదయాన్ని చూస్తాడంట. నీ హృదయం ఎలా ఉండాలంటే అతి సున్నితంగా, అతి మెత్తగా. హృదయ కాఠిన్యం కూడా ఉండకూడదు. దేవుడు హృదయం చాలా కఠినం చేసుకుంటారు కొన్ని విషయాలు. కొంతమంది ఈ విషయంలో కఠినంగా ఉంటారు. ఆ మనుషులు మాటి మాటికి విసిగిస్తూ ఉండేటప్పుడు ఆ విషయంలో కొంతమంది మనుషుల విషయంలో కఠినం చేసుకుంటారు హృదయాన్ని. అబ్బా వీళ్ళు ఇంతేరా బాబా అని వాళ్ళతో అలాగే బిహేవ్ చేస్తారు. మంచిగా మాట్లాడరు, అందరితో మంచిగా మాట్లాడతారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళంతే అన్నట్టుగా. ఏ మనిషి విషయంలో కూడా మీ హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. ఆ మనిషి విషయంలో మీ హృదయం గట్టిగా రాయిలాగా అయిపోకూడదు. హల్లెలూయా. మీ హృదయం శుద్ధి మెత్తనిగా ఉండాలా, దేవుని స్వరం వినడానికి సిద్ధముగా ఉండాలా, దేవుడు నీ లోపట నివాసం చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన మీరు కలిగి ఉండాలా. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నువ్వు ఆయన ముందుకు వచ్చావంటే ఆయన ఏం చూస్తాడో తెలుసా? మనం ఏం చూస్తాము? వాళ్ళు వేసుకునే డ్రెస్ చూస్తాము, వాళ్ళ హెయిర్ స్టైల్ చూస్తాము, లేకపోతే వాళ్ళకి అన్నీ మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. అంతరంగాన్ని చూస్తాడు. దాన్ని చూసి ఆయన మాట్లాడతాడు. ఒకసారి ఒక ఆయన యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు నువ్వే కపటము లేనివాడివి అని అన్నాడు. హల్లెలూయా. నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వే కపటము లేనివాడివి, కపటమే లేదంట అతను లోపట. అబ్బాయి ఎంత మంచి సాక్ష్యము, దేవునికి స్తోత్రం. దేవుడు నీ విషయంలో అలా చెప్పగలడా? ఏ కపటం లేకుండా నిష్కలంకంగా. హల్లెలూయా. మనమంట పావురం వలె నిష్కలంకంగా ఉండాలంట, పాము వలె వివేకాన్ని కలిగి ఉండాలంట. వివేకం చాలా అవసరం. పాము చాలా వివేకంగా ఉంటుంది, ఎక్కడ ఎలా నడుచుకోవాలో దానికి బాగా తెలుసు అంట వివేకం. కనుక పామును పోల్చి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క హృదయ అంతరంగాన్ని నీ దేవుడు, నువ్వు వచ్చిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కనుక ఈరోజు మీరు దేవునికి మీ హృదయాన్ని చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ ముందు నిలవబడి ఏదైనా సరే మీకు చెప్పగలడా? నువ్వు కలంకం లేని దానివి, హల్లెలూయా, నిష్కలంకురాలువి, నిష్కలంకుడివి, నాకు చాలా ప్రియమైన బిడ్డడివి అని ఈరోజు మన గురించి చెప్పగలుగుతాడు ఆ దేవుడు. అందుకే మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని పరీక్షించు. నీకు నచ్చలేని ఒకవేళ ఏదైనా నా లోపట ఉంటే దాన్ని నువ్వు తీసివేయి ప్రభా. నీకు నచ్చలేదు నాకు ఏది వద్దయ్యా, నీకు నచ్చిన రీతిలో నేను ఉండాలి ప్రభా, నీకు ప్రియమైన బిడ్డగా నేను ఉండాలి ప్రభా, నీకు ఇష్టరాలుగా నేను ఉండాలి ప్రభా, నీకు ఇష్టడుగా నేను ఉండాలి ప్రభా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయవారు, ఒక సమర్పణ కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక వ్యక్తి గురించి మనం చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. 2వ సమూయేలు గ్రంథం చాలమ్మా. హల్లెలూయా. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడు లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఆయన ఏ లోపము లేనివాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరో తెలిసి అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు. కొంతమంది మంచి తండ్రులకి ఇలాంటి పిల్లలు ఎందుకు పుడతారో. ఎంత మంచివాడో దావీదు కదా. కానీ ఈయన ఎంత భయంకరమైన వ్యక్తి. కానీ ఈయన రూపం ఎలా ఉందంట? కాళ్ళు గోరులో కూడా లోపం లేదంట. తల నుండి కాలు గోరు వరకు కూడా ఏ లోపం లేదంట.
అందగాడంట, దేశంలో ఆయన అందగాడంట. హల్లెలూయా. ఆయనకి ఆ దేశం అంతట్లో అందగాళ్ళని పోటీ పెడితే ఆయన ఫస్ట్ వస్తాడంట, అంత అందంగా ఉంటాడంట. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ఆయన హృదయము బహు కుట్రతో, బహు ఘోరముగా దేవుని నిత్యము సేవిస్తూ ఆరాధిస్తూ భయభక్తులు కలిగి శాశ్వతమైన కృప దేవుడి దగ్గర పొందుకునేటువంటి దావీదుని హతం చేయడానికి చూశాడు. దావీదు కూర్చున్న సింహాసనాన్ని తీసుకోవడానికి చూశాడు. ఆయన వెనకతల భయంకరమైన కుట్ర చేశాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అంటే చూడండి, మనుషుల్లో చాలా మట్టుకు రకరకాల స్వభావాలు. తండ్రి మంచివాడైనందున కుమారుడు మంచివాడు అవ్వాలని ఏం లేదు కదా. హల్లెలూయా. మీకు తెలుసా, మనం ఇజికియా కదా, హిజ్కియా గురించి మనం ఎక్కువ ఈ మధ్య ధ్యానం చేస్తాం. హిజ్కియా యొక్క తండ్రి చాలా భయంకరమైన వ్యక్తి. హిజ్కియా యొక్క తండ్రి చాలా కుట్రదారుడు, దేవునికి నచ్చలేని పనులన్నీ చేశాడు హిజ్కియా యొక్క తండ్రి. కానీ హిజ్కియా ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తూ దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని ప్రతి కష్టంలో, ప్రతి భయంకరమైన పరిస్థితిలో దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ దేవుని కొరకు మాత్రమే జీవించేవాడిగా హిజ్కియా ఉన్నాడు. హల్లెలూయా. చూడు, అటువంటి చెడ్డ తండ్రి కడుపులో ఒక మంచి బిడ్డ పుట్టాడు. ఒక మంచి తండ్రి కడుపులో ఎవరు పుట్టారు? ఒక చెడ్డ అబ్షాలోం పుట్టాడు. ఎంత చెడ్డోడంటే దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలోనే దేవుని చేతిలో చచ్చిపోయాడు. యవ్వన కాలంలో దేవుడి చేతిలో చనిపోయాడు. ఎందుకంటే అతని హృదయము దేవుడు చూసినప్పుడు కక్షతో ఉంది. భయంకరమైన కక్ష, భయంకరమైన అసూయ, భయంకరమైన స్వార్థము, భయంకరమైనటువంటి స్వభావము, కుట్రలు, చంపడాలు అన్నిటినీ కలిగినటువంటి ఒక భయంకరత్వంతో హృదయం నింపబడి ఉంది. బయటికి చూస్తే ఎలా ఉన్నాడు? దేశం అంతట్లో అతనంట అందగాడు ఒకడు లేడంట. హల్లెలూయా. అందుకే మనం పైన చూసి మోసపోకూడదు, పైన చూసి మోసపోవద్దు, లోపట చూడాలా, లోపట అంతరంగాల్ని మనం గ్రహించాలా. దాన్ని బట్టి మనం ఈ లోకంలో జీవించగలగాలి. దేవుడు అది చూస్తాడంట. హల్లెలూయా. ఈరోజు మన హృదయాల్లో, మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మాత్రమే మనం చేయవారుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించడానికి ముందు ప్రార్థన, మీరు ఆశపడి ఉండాలి. మొట్టమొదట దేనికి ఆశపడాలంటే, నేను నా దేవునికి ప్రియురాలుగా ఉండాలా, ప్రియుడిగా ఉండాలా, ఇష్టముగా ఉండాలా. ఒకవేళ ఏదైనా నీకు నచ్చలేనిది ఏదైనా నాలో ఉంటే అది నాకు తెలియకుండా ఉన్నదేమో ప్రభా, తీసివేయి ప్రభా, నీకు నేను ఇష్టడుగా ఉండాలని చెప్పి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. బహుక్రూరుడిగా ఉన్నటువంటి అబ్షాలోము హతం చేయబడ్డాడు. దేవుని బిడ్డ నాశనం చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన బిడ్డల పక్షమున ఉంటాడు, ఓర్చుకుంటాడు. మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు ఓర్చుకుంటాడు దేవుడు. కానీ ఒక రోజు వస్తుంది, అది స్తుతి మించిపోయినప్పుడు, వాళ్ళు ఇంకా మించిపోతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కలుగు చేసుకొని హతం చేస్తాడు. హల్లెలూయా. దావీదు కుమారుడని చాలా దేవుడు కృపనిచ్చాడు. కానీ ఇంకా శృతి మించిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని భయంకరంగా హతం చేసేసాడు. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చేవాడు. హల్లెలూయా. ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడేవాడు. అది మన కుటుంబ సభ్యులవని, బయటోళ్ళవని, అవి ఎవరవని ఖచ్చితంగా కరెక్ట్గా ఆయన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అబ్షాలోముకి చాలా పెద్ద వెంట్రుకలు, జుత్తు. ఆయన ప్రతి సంవత్సరం కూడా జుత్తుని కట్ చేయించుకుంటూ వచ్చేవాడంట. అంత బరువు అయిపోయేదంట అతని జుత్తు, అంత గ్రోత్ బాగా పెరిగేదంట. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, తండ్రిని చంపుదాము కదా అనేసి యుద్ధానికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మస్తకి వృక్షము, అది ఒక దానికి మరి ముళ్ళు ఏవో ఉంటాయి మొత్తానికి, ఆ వృక్షానికి ఆయన వెళ్తూ ఉండగా ఆ వృక్షానికి జుత్తు వెళ్ళి చిక్కిపోయేటట్టు చేశాడంట. చిక్కిపోయేటట్టు చేసి ఆయన అక్కడ ఏలబడుతున్నాడంట. గాడిద గుర్రం మొత్తానికి అది కింద నుంచి వెళ్ళిపోయింది. కంచరగాడిద అని ఉంది, కంచరగాడిద కింద నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఎందుకంటే ఆ జుత్తు అంతటినీ కూడా చెట్టు పట్టేసుకుంది.
హల్లెలూయా. దేవుడే ఆ విధంగా పట్టుకునేటట్టు చేశాడు. జంప్ పట్టుకునేటట్టు దేవుడే ఆ విధంగా చేశాడు. హల్లెలూయా. కనుక ఏమైపోయాడంటే అతను హతం చేయబడ్డాడు, నాశనం చేయబడ్డాడు. దావీదు మీద కుట్ర చేశాడు, దావీదుని చంపాలనుకున్నాడు, దావీదుకి చాలా వ్యతిరేకంగా అయిపోయాడు. కనుక దేవుడు అతన్ని హతం చేశాడు.